చేరి వచ్చిన మీ అందరికి ప్రత్యేకమైన వందనాలమ్మా. ఆదికాండము 4వ అధ్యాయము 6 వచనాల వరకు చదువుదాం. ఆదికాండము 4వ అధ్యాయము. ఆదాము తన భార్య అయిన హవ్వను ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యూనును కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకొనినను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయ్యూను మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? ముఖమును చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొచ్చియుండును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవంగల తండ్రి, జీవాధిపతి, మా మంచి దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన కాలం అంతా నాయన మమ్మల్ని మీరు క్షేమంగా బ్రతికించారు. అందుకై మరి ఒకసారి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. దేవా, విజ్ఞాపనకు చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. నాయన శబ్దంతరం ద్వారా వాక్యం ఉంటున్న బిడ్డలు వినగన్న చెవిని గ్రహించగల మనసు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయా, దుర్దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. దేవా, ఏ క్షణం ఏం జరుగుతుందో మాకు తెలియదు, మీకు తెలుసు. దేవా, కృప చూపండి, నా గ్రామాన్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం. సర్వ సృష్టిని రక్షించమని ప్రార్థన చేస్తున్నాం. కృపగల తండ్రివి నాయన, మహిమగల తండ్రివి, నిలవబడిన నేను అల్పుడను, జ్ఞానం లేని వాడను తండ్రి. మీ చిత్తం చొప్పున అంత్య దినాల్లో మీరు పిలుచుకున్నారు. మీ చిత్తమైంది నాయన. కొన్ని మాటలు మీ బిడ్డలకు ప్రకటించడానికి సహాయపడమని యేసుక్రీస్తుల వారి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డరా, ఇక్కడ 4వ అధ్యాయంలో మరి ఈరోజు విజ్ఞాపనకు కొన్ని ప్రార్థన ముఖ్య విషయాలు మరి నేర్చుకుందాం. మనకు తెలిసిన భాగమే, అందరికీ తెలిసిన భాగమే. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యూనును కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకొనినను. తర్వాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయ్యూను మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. దేవుని బిడ్డలారా, ఇక్కడ అర్పణ అనగా ప్రార్థన. దేవుని బిడ్డలారా, ఆయన ఆదాముకు ఇద్దరు జన్మించారు. ఇద్దరు పేర్లు మనకు తెలుసు. ఎవరండి? కయ్యూను పెద్దవాడు, హేబేలు చిన్నవాడు. కయ్యూను ఏం పని చేసేవాడు? పొలము పని చేసేవాడు. హేబేలు గొర్రెల కాపరి. దేవుని బిడ్డలారా, ఇద్దరు అర్పణ తెచ్చారు. ఇద్దరు, కయ్యూను అర్పణ తెచ్చాడు, హేబేలు అర్పణ తెచ్చాడు. దేవుని బిడ్డలారా, అర్పణ
తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యూను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. కొంత అర్పణగా తెచ్చాడు. ఇక్కడ హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో పొరువిన వాటిని కొన్ని తెచ్చెను. దేవుని బిడ్డలారా, ఇక్కడే మన వ్యత్యాసం కనపడతా ఉంది. శ్రేష్టమైనవి దేవునికి ఇవ్వాలి. మన ప్రార్థన కూడా శ్రేష్టమైనది ఎప్పుడు ఉంటుందమ్మా? ఎప్పుడు శ్రేష్టంగా ఉంటుంది మన ప్రార్థన? ఎప్పుడు ప్రార్థన చేయాలి? ఎక్కువగా భక్తులందరూ ఎప్పుడు ప్రార్థన చేశారు బైబిల్లో? ఎప్పుడు ప్రార్థన చేశారమ్మా? ఏబు ఎప్పుడు ప్రార్థన చేశాడు? ఇప్పుడైనా జ్ఞాపకం వస్తుందా? ఎప్పుడు? అరుణోదయమున. దేవుని బిడ్డలారా, అరుణోదయమున ఏబు భక్తుడు ఏం చేసేవాడంటే వారి బిడ్డల కోసం ప్రతిదినం ప్రార్థన చేసేవాడు. ఒక్కొక్కరి కోసం ఒక బలి అర్పించేవాడు. శ్రేష్టమైన బలి ఏబు భక్తుడు అర్పించినట్టు దేవుడే చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ కయ్యూను పొలములో కొంత తెచ్చాడు కానీ శ్రేష్టమైనది తీసుకురాలేదండి. అక్కడ మాటలు చదివే వాక్యములే ఉంది. ఆయన పొలములో కొంత, పంటలో కొంత తెచ్చాడు, శ్రేష్టమైనది దేవునికి తీసుకురాలేదు. హేబేలు మందలో తొలిచూలంటే మొట్టమొదటిగా పుట్టిన దాన్ని, క్రొవ్విన దాన్ని దేవునికి బలిగా అర్పించాడు. దేవుని బిడ్డలారా, బలి అనగా ప్రార్థన. మన ప్రార్థన దేవునికి ఇంపైన సువాసనగా ఉండాలి. ఎప్పుడు వస్తుంది అది? నువ్వు పరిశుద్ధంగా బ్రతికితే. దేవుని బిడ్డలారా, మనము పరిశుద్ధంగా బ్రతకగలిగితే ఉదయకాలమున అరుణోదయములో దేవునితో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీకున్న అవసరత ఏందో దేవునికి చెప్పాలి. భక్తులందరూ తెల్లవారుజాము 3 గంటలకు 4 గంటలకు ఎందుకు ప్రార్థన చేస్తారు? ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉంటుందండి. ఆ టైంలో గలిబిలి ఉండదు. ఇప్పుడు గలిబిలి ఉంటుంది, రోజంతట్లో పనిచేసి అలసిపోతాం. తెల్లవారుజాము 3-4 కాడ మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఏ గలిబిలి ఉండదు. అప్పుడు దేవునికి మనవి దేవునికి చెప్పాలి. ప్రార్థన మనము దేవునికి చెప్పాలి. నీ అవసరత ఏందో చెప్పాలి. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనము ఎలా స్తుతిస్తున్నాం, ఎలా గణపరుస్తున్నామో దేవునికి తెలియదా? ఏమంటున్నాడు అక్కడ హేబేలును దేవుడు? కాబట్టి కయ్యూను మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబొచ్చుకొనగా, యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? ముఖము ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసినెడల తలెత్తుకొనవా? సత్క్రియ చేయనిడల వాకిట పాపము పొంచి ఉండు. సత్క్రియ ఉండాలండి. ఏ క్రియలు ఉండాలి మనకు? చెప్పండి అమ్మా. సత్క్రియలు ఉండాలి. సత్క్రియలు ఏమేంటి అయ్యి? గల్తీ పత్రిక 5:22లో సత్క్రియలు ఉన్నాయి. ఏమేంటి అయ్యి? గల్తీ పత్రిక 5:22. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైనది ఏదియూ లేదు. దేవుని బిడ్డలారా, ఏముండాలా? ఎన్నమ్మ అన్ని సత్క్రియలన్నీ 9. ఏమేముండాలా? అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ. ఏముండాలమ్మా దేవుని బిడ్డలలో? మొట్టమొదటిగా ప్రేమ. అది గుర్తుపెట్టుకోండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ 9 లక్షణాలు మనలో ఉండాలండి. ఈ ఎవరిలో కనిపిస్తున్నాయి? హేబేలులో కనిపిస్తున్నాయి. అందుకే ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు. హేబేలు అవి పాటించలేదు, అందుకే దేవుడు కయ్యూను ప్రార్థన వినలేదు. హేబేలు పాటించాడు కాబట్టి హేబేలు ప్రార్థన దేవుడు
విన్నాడు. దేవుని బిడ్డరా, ఇవన్నీ మనలో ఉండాలంటే ముందు మనం ఎవరిని కలిగి ఉండాలి? క్రీస్తు యేసును సొంత రక్షకుడిగా కలిగి ఉండాలి. కలిగి ఉన్నప్పుడు ఒక భయము ఏముండాలి మనకు? కీర్తన గ్రంథము 4:4 చదువమ్మా. భయం ఉన్నప్పుడు భక్తి వస్తుందండి. ఏముండాలి మనలో? భయం ఉండాలి. భయం ఉంటే భక్తి వస్తుంది. కీర్తన గ్రంథము 4:4 చదువమ్మా. ఒక్క మాట ఏందన్నా? భయము నొంది. భయం ఉంటే పాపం చేయరండి. నా మాటలు కాదై. ఏముండాలా? భయము నొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరుకుండు, ప్రార్థన చేసుకొని ఊరుకుండు. ఏం చేయాలంటే మనము పడకల మీద దేవుని ధ్యానము చేయాలి. దేవుని గురించే నీ తలంపు, ఆలోచన, ఉద్దేశాలు అన్నీ దేవుని గురించే ఉండాలి. మనం ఏం తలంపులు మెలకు వస్తే ఏం చేస్తాం? చెప్పండి అమ్మా. రేపు ఏం పని చేయాలి? రేపు ఏ పనికి వెళ్ళాలి? రేపు నా బిడ్డల పరిస్థితి ఏంది? నా భర్త పరిస్థితి ఏంది? అసలు నా పరిస్థితి ఏంది? ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ బాధలు? ఇవన్నీ వస్తాయి. అయితే అక్కడ ఏమంటున్నాడు దేవుడు? ఏమంటున్నాడు? మీరు మంచముల మీద ఉన్నప్పుడు దేవుణ్ణి ఏం చేయాలంట? ధ్యానించుకుంటూ పండుకోవాలి. ధ్యానించాలండి దేవుణ్ణి. ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. ఈ ఆత్మఫలాలు మనలో ఉండాలి. అవి ఏబేలులో ఉన్నాయి, ఏబేలులో కనిపిస్తూ ఉన్నాయి. అవి కయ్యూనులో లేవు. ఈరోజు మన అర్పణ కూడా ఎలా ఉంది దేవునికి? మన ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన చేయాలి. సర్వ సృష్టి కోసం, ప్రజలందరి కోసం ప్రార్థన చేయాలి. ఎందుకు తెలుసా? దేవుడు ఏం చెప్పాడు? ఏ ఒక్కరు నశించుట నాకు ఇష్టమో లేదన్నాడు. దేవుని బిడ్డరా, మనము రక్షించబడ్డాం కాదనట్లేదు, కానీ మన కుటుంబాల్లో ఏం లేదు? రక్షణ లేదు. హేబేలు కయ్యూను అర్పణ అంగీకరించలేదు. హేబేలు అర్పణ అంగీకరించాడు. హేబేలు ఏం బూనాడు? ఆయన మీద పగ బూనాడు, వ్యసన పడ్డాడు. దేవుని బిడ్డరా, ఆ వ్యసనము, పాపం ఏమైపోయింది? హత్య చేయడానికి కారణమైంది. నీలో దేవుని ప్రేమ లేకపోతే, సాత్వికం లేకపోతే, దీన మనస్సు లేకపోతే, కరుణ లేకపోతే, దయ లేకపోతే, దేవుని ఆత్మ నీలో లేకపోతే, పరిశుద్ధాత్ముడు నీలో లేకపోతే నీలో ఏముంటుంది? శరీర కార్యాలన్నీ ఉంటాయి. శరీర కార్యాలు మనలో అన్నీ తెలుసు మనకు. నేను ఎక్కువ పదే శరీర కార్యాల గురించే చెప్తాను. దేవుని బిడ్డరా, మనకు ఇవన్నీ ఆత్మఫలాలు ఉన్నప్పుడు శరీర కార్యాలు మనలోకి రావడానికి ఎంత మాత్రంనూ అవకాశం లేదు. అంతే కదండి? దేవుడు కయ్యూను అర్పణ స్వీకరించలేదు కాబట్టి అతనికి వ్యసనం వచ్చింది. అర్థమవుతుందా? అతనికి పగ వచ్చింది. దేవుడు నాకు నా ఆరాధనను, నా ప్రార్థన వినలేదని ఒకలాంటి వ్యసనం వచ్చి తమ్ముని ఏం చేశాడు? చంపేశాడు. మనం కూడా అంతేనండి. మనం కూడా దేవుడితో కరెక్ట్గా ఉంటే నిన్ను వలే నీ సహోదరుని ప్రేమిస్తావు, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమిస్తావు. ప్రతిదీ నీలో దేవుని ఆత్మ ఉంటుంది కనుక ఏం చేస్తావు? నువ్వు దేవుని మాటలే పలుకుతావు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు క్రియ చేస్తాడండి. మనలో 2 ఆత్మలు ఉన్నాయి తెలుసా? ఏమాత్మది? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, అపవాది కూడా ఉంటుంది. వాడు ఏం చేస్తాడు తెలుసా? శరీరాన్ని రెచ్చగొడతాడు. నువ్వు ఆ పాపం చేయమంటే దేవుడు ఏమంటాడు? ఆ పాపము వద్దు, నువ్వు చేయడానికి లేదు, నువ్వు నా బిడ్డవు, నా రక్తములో కడగబడిన నిన్ను కొన్నాను, నీవు నీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన దానవు, కాబట్టి నీ హృదయముతో నన్నే ఆరాధించాలి, స్తుతించాలి, గణపరచాలి అని దేవుని పరిశుద్ధాత్మ మనతో అన్నప్పుడు ఇక్కడ అపవాదిగాడు ఏమంటాడు? ఒక పక్క ఏం కాదులే, చేసేయి, ఏం కాదు, చంపేసేయి, దేవుడు నీ అర్పణ తీసుకోలేదు కదా, నీ బలి కోరలేదు కదా, దేవుడు నీ తమ్ముడిది కోరాడు కదా, అందుకని చంపేసేయి. వెంటనే ఏం చేసింది? దురాత్మ వచ్చేసింది. మనలో కూడా అంతేనండి. దేవుని ఆత్మ ఎప్పుడైతే ఉంటుందో నిన్ను పరీక్షిస్తుంది. అది ప్రతిదినం
లేదా మీకు ఆత్మ? మీకు ఆత్మ లేదైతే మీరు దేవుని బిడ్డలు కాదు. రెండు ఆత్మలు ఉంటాయి. పరిశుద్ధాత్మ మనల్ని పాపం చేయొద్దంటుంది, అపవాది దురాత్మ ఏమంటుంది? చేయమంటుంది. ఈ రెండు ఆత్మలు మనలో పోరాటం మన హృదయాల్లో. మీకున్నాయో లేవో నాకు తెలియదు, నాకు అది ఉంది పోరాటం. ఒకటేమో ఏంగా చేసేయంటది, నువ్వు పిలువబడిన పిలుపేంది, జాగ్రత్త సుమి అన్నప్పుడు దేవా నన్ను క్షమించాయి అంటాను నేను. ఈ అపవాదిని దూరపరచు, దురాత్మను లయపరచు అని చెప్పి నా మనసులో నేనే గద్దించుకుంటాను. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము అందుకే అపవాది సమయం కొంచెమని వాడు ఏం చేస్తున్నాడు? బహుక్రోధంగా ఉన్నాడండి. బహుక్రోధంగా ఉన్నాడు. వాడు ఎవరిని మింగుదునా అని ఉన్నాడు. లూసిఫర్ దేవుని దగ్గర ప్రధాన దూత. దేవుని బిడ్డలారా, అపవాది అంటే అది మామూలు విషయం కాదు. దేవుని దగ్గర ప్రధాన దూతగా ఉన్న లూసిఫరు అపవాదిగా గర్వించి త్రోయబడింది, కిందకు తోసివేశాడు. అపవాది దేవునితో అనింది, నేను ఎవరిని పరలోకానికి రానియకుండా చేస్తానని. అదే వాదన జరుగుతోంది. దేవుని బిడ్డలారా, మన అర్పణ దేవుడు, వినే దేవుడు, చూచే దేవుడు. భయము కలిగి పాపము చేయకుమని కీర్తనల గ్రంథం అంటాడు. భయం ఉండాలండి. ఏ భయం అది? దేవుని భయం ఉండాలి. నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి? ముందు పాపము చేయకుండా ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఒకటో దశలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదువుతాను చూడండి. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. ఏదంటమ్మా దేవుని బిడ్డలారా? మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. మనం పరిశుద్ధంగా ఉండాలంటే జారత్వానికి దూరంగా ఉండాలి. ఈ లోకములో ఏముంది? పాపముంది. అందుకే యాకోబు పత్రికలు అంటాడు 1:27లో, ఈ లోక పాప మాలిన్యం అంటకుండా బ్రతకాలండి పరిశుద్ధులు. ఏందయ్యా నువ్వు పాపం గురించి ఎక్కువ చదువుతావు అనుకోవచ్చు మీరు, కానీ పాపాన్ని జయించిన వాడే నీతిమంతుడు. అర్థమవుతుందా? పాపాన్ని జయించకుండా ఈ లోకంలో నీతిమంతులు అనబడిన వారు లేరు. మనము యేసేపును చూసుకున్నట్టయితే ఆయన పాపాన్ని చూసి ఏం చేశాడు? పరిగెత్తాడండి. నీతి ఉన్న చోట పాపం ఉంటుంది. నువ్వు పరిశుద్ధంగా ఉంటే పాపము నిన్ను వెంటాడుతుంది. అపవాదిగాడు వెంటాడుతాడు. ఎందుకో తెలుసా? నిన్ను పాపంలో త్రోసివేయాలని. అందుకే ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు పరిశుద్ధులగుటేనగా జారత్వమునికి దూరముగా ఉండుడి. పారిపోవాలండి పాపాన్ని చూసినప్పుడు. ఏమయ్యా మేమేం పాపం చేయలేదు అనుకోవద్దు. మేలైనది చేయగోరి చేయకపోవటమే పాపం. యాకోబు పత్రిక 4:17లో ఉన్నది. ఏందంట? మేలైనది చేయగోరి చేయకపోవటమే పాపం అంటున్నాడు దేవుడు. మన అర్పణ ఎలాగుంది? మనం ఈ లోకములో పరిశుద్ధులగుట ఏదనగా జారత్వమునకు దూరముగా ఉండాలి. తెల్లవారుజాంకాలేసి మనము ఏబులాగా ప్రార్థనా పరులుగా ఉండాలి. అర్థమవుతుందా? ఆయన ఏ పాపము చేయలేదు, కానీ అపవాదిగాడు ఏం చేశాడు? దేవునితో ఏం చేశాడు? ఏబును చూశావా? నీతిమంతుడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు, పాపం ఎరుగున వాడన్నాడు. అపవాది ఏమనింది? నువ్వు సమృద్ధిగా దీవించావు, ఆస్తి ఇచ్చావు, పిల్లల్నిచ్చావు, అందుకే నేను స్తుతిస్తున్నాడు, గణపరుస్తున్నాడు, దివారాత్రులు ధ్యానిస్తున్నాడు, ఒక్కసారి ఆయన్ని తీసేయి, ఆయన నిన్ను దూషిస్తాడో లేదు నేను చూస్తా అన్నది అపవాది దేవునితో. చదవడానికి టైం లేదు కాబట్టి చెబుతా ఉన్నా. దేవుని బిడ్డలారా, ఏబు నోటి మాటతో కూడా పాపం చేయలేదండి. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొనిను, యెహోవాకు స్తుతి కలుగునుగాక. మనం అనగలుగుతామా మాట? ఏబు లాంటి ప్రార్థన మనం చేయగలుగుతామా? హేబేలు లాంటి అర్పణ మనం అర్పించగలుగుతున్నామా? మన అర్పణ దేవుడు స్వీకరించాలండి. మన ప్రార్థన దేవుడు స్వీకరించి ఆమేన్ అనాలి. మనము ముద్రించబడిన వారము.
అర్థమవుతుందా? మనం ఎవరము? ముద్రించబడిన వారము. పాపము చేయకూడదు, చెయ్యజాలరు. దేవుని బిడ్డరా, ఆ వచనం చదువుదాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించిన ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. ఎంత మంచి మాట అండి, ఎంత మంచి మాట. మళ్ళీ ఒకసారి చదువుకుందాం. దేవుని మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. పాపం చేసేది ఎవరండి? ఎవరు పాపం చేసేది? కయ్యూను లాంటి వారు. కయ్యూను లాంటి మనస్సు ఇంకా ఎవరికైనా ఉందేమో సరిచేసుకోండి ఈ వాక్యము ద్వారా. దేవుని బిడ్డలు, ఆయన బీజం, ఆయన ముద్రించబడిన వారంటారు రోమా పత్రికలో. మనము సంచకరువుగా, దేవుడు మనకు సంచకరువు పెట్టాడు. ఆయన రక్తాన్ని సంచకరువుగా పెట్టాడు. మనం ఏం చేయకూడదు? పాపము చేయకూడదు. పాపం చేసేవారు దేవుని బిడ్డలు కాదు, వారి అపవాది సంబంధులనే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ యోహాను భక్తుడి ద్వారా. దేవుని బిడ్డరా, అక్కడ పుట్టినవాడు పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. అపవాది పిల్లలెవరో దేవుని పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడు తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు. ఏం చేయాలి మనము? అందరి మీద ప్రేమ ఉంటుంది కానీ సహోదరుల మీద ఉండదు, సహోదరుల మీద ఉండదు. ఉంటుందా? ఉండదండి. విశ్వాసులకు కూడా ఉండదు. ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద కోలదు. అందరూ దేవుని నమ్ముకున్న వారమే, ఆదివారం అందరూ ఆరాధన చేసేవారమే. కానీ ఆ చర్చి వాళ్ళు ప్రార్థన పెడితే ఈ చర్చి వాళ్ళు పోరు, ఈ చర్చి వాళ్ళు ప్రార్థన పెడితే ఆ చర్చి వాళ్ళు. ఎక్కడుంది సహోదర ప్రేమ మనకు? అందరం దేవుని నమ్ముకున్నాం, అందరము పరిశుద్ధులమే, కానీ మాట్లాడుకోం. ఒకరి ప్రార్థనకు ఒకరికి పోం. దేవుడు ఏం చెబుతున్నాడు ఇక్కడ? నీ సహోదరుని ప్రేమించమంటున్నాడు. ప్రేమించకపోతే నువ్వు అపవాది సంబంధివి. నా మాటలు కాదండి. ఏ సంబంధివి నువ్వు? నువ్వు అపవాది సంబంధివే. నేను దేవుని బిడ్డనంటే అది కుదరదు, వాక్యం ఒప్పుకోదు. నీ సహోదరుని ప్రేమిస్తే నువ్వు దేవుని బిడ్డవు, లేకపోతే అపవాది సంబంధివి. ప్రేమ ముఖ్యమండి. 1 కొరింథీ పత్రిక 13 చదువమ్మా. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఏందంటమ్మా శ్రేష్టమైంది? ఈయనకి కయ్యూనికి ఏమి లేదు? చెప్పండి అమ్మా, ఏమి లేదు కయ్యూనుకు? ప్రేమ లేదండి. దేవుడు ఏమంటున్నాడు? ప్రేమ లేనివాడు నా వాడు కాదు అంటున్నాడు. ఇక్కడ కయ్యూనుకు ప్రేమ లేదు కనుకనే తమ్ముని చంపాడు. విశ్వాసులమైన మనము ఆరాధన చేసే మనలో ఏమి లేదు? అన్నీ ఉన్నాయి. ఏమి లేదు? ప్రేమ లేదండి. ఇదే బాధకరం. వాక్యం వింటా ఉన్నా, వాక్యం చదువుతా, కానీ వాక్యాన్ని పాటించరండి. క్రైస్తవులే, నేను నమ్ముకోని వారి గురించి చెప్పట్లేదు. నమ్ముకొని ఆరాధన చేసే మనమే ఏమి లేదు మనలో? ప్రేమ లేదండి. ప్రేమ లేని వాడు ఎవడంటే ఇక్కడ అపవాది సంబంధి అండి. నీ సహోదరుని ప్రేమించకపోతే నువ్వు అపవాది సంబంధివే. నీ గ్రామంలో నువ్వు ప్రేమించకపోతే, ఎవరిని ప్రేమించకపోయినా అపవాదివే. నీలో ఏముండాలి? మళ్ళీ చదువమ్మా, కొరింథీయులకు రాసిన పత్రిక 13 కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది దేవుడే చెప్తున్నాడండి ప్రేమ. కయ్యూనులో ఏమి లేదు? ప్రేమ లేదండి. కయ్యూను ఎవరు సంబంధి? దుష్టుని సంబంధి. హేబేలు దేవుని శ్రేష్టమైనది తెచ్చాడండి దేవునికి. నువ్వు ఇస్తున్నావా దేవునికి శ్రేష్టమైంది? శ్రేష్టమైంది ఏమి ఇవ్వాలి నువ్వు? నీ హృదయమే
దేవుని ఆలయం అండి. ఏందంట మన హృదయము? దేవుని ఆలయము. ఒకటో కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదువుమా. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాననియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వాణ్ణి పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనదియు మీరు ఆ ఆలయమై ఉన్నారు. మనం ఎవరమ్మా? చెప్పండి అమ్మా, ఎవరు మనము? దేవుని ఆలయమమ్మా. నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి లేదు. క్రైస్తవులుగా దేవుని రక్తము చేత కడగబడి నువ్వు బాప్తీసం పొంది ఆరాధన చేసే బిడ్డావు. నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి వీల్లేదు, నువ్వైనా నేనైనా. అర్థమవుతుందా? దేవునికి ఇష్టంగా బ్రతకాలి. దేవుని బిడ్డరా అదే అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగురా. చెప్పాను నేను, ఆత్మ ఉందని. ఏ ఆత్మ ఉంది మనలో? దేవుని ఆత్మ ఉందండి. దేవుడే చెప్తున్నాడు, నా మాటలు కదా. దేవుని ఆత్మ ఉంటే మనము కయ్యూను వంటి వారులాగా ఉండకూడదు. దేవుని బిడ్డరా, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? మనం ఎవరము? దేవుని ఆలయం. దేవుని ఆలయం పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తా అంటాడు. ఆలయమై ఉన్నాం మనము. దేవుని బిడ్డరా, ఈ హృదయం అనే ఆలయం పరిశుద్ధంగా ఉండాలి. అందుకే దేవుడు చెప్పాడు పేతురు రాసిన మొదటి పత్రిక 1:14, నేను పరిశుద్ధును గనుక మీరు కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. రాజీ లేదండి దేవుని దగ్గర. మనం ఏదేదో కల్పనలు కల్పించుకుంటా. దేవుడు క్షమించే దేవుడు కదా, క్షమిస్తా, నేను కాదన్ను. మాటి మాటికి ఇష్టపూర్వకంగా పాపం చేస్తే క్షమాపణ లేదు. కయ్యూను క్షమించవచ్చు కదా దేవుడు. దేవుడు మంచి దేవుడే కదా. కయ్యూను ఎందుకు క్షమించలేదు? ఎందుకు దేవుడు శపించాడు? ఎందుకు దేశదిమ్మరిగా అయిపోయాడు? మన కాపరులందరూ, నేను వాక్యాలు చూస్తూ ఉంటాను, దేవుడు మంచి దేవుడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. ఎప్పుడు అభివృద్ధి చేస్తాడు? నువ్వు పరిశుద్ధంగా ఉండి ప్రార్థన చేస్తే. నీ కుటుంబం ఎప్పుడు దీవించబడుతుంది? నువ్వు పరిశుద్ధంగా ఉండి ప్రార్థన చేస్తే. నువ్వు ఎప్పుడు దీవించబడతావు? నువ్వు పరిశుద్ధంగా వాక్యము చదవగలిగితే, ఈ లోక పాపమల్లిని అంటకుండా బ్రతికితే, హేబేలులాగా బ్రతికితే దేవుడు నీ అర్పణ అంగీకరిస్తాడు. కయ్యూనులాగా బ్రతికి దేవుడు నా అర్పణ తీసుకుంటాడంటే ఎంత మాత్రంలో కుదరదండి. పాపిని ప్రేమిస్తాను కానీ పాపాన్ని ప్రేమించనన్నాడు దేవుడు. పాపిని నువ్వు ఎంత ఘోరమైన పాపివైనా దేవా నన్ను క్షమించాయంటే దేవుడు క్షమించి జీవగ్రంథం అందు పేరు రాస్తాడు. దాంట్లో రాజీ లేదు. కానీ ఇష్టపూర్వకంగా పాపము చేస్తూ ప్రతిసారి నన్ను క్షమించాయంటే దేవుడు క్షమించేవాడు కాదు. హేబేలుతో అన్నాడు, నువ్వు సత్క్రియ చేయనిడలా పాపము నీ వాకిట నిలుచును. మనము సత్క్రియ చేయకపోతే మనము అపవాదిగాడు. పాపం అంటే అపవాదే. వాడు ఏం చేస్తాడు? మన ఇంట్లో తిష్ట వేస్తాడు. ఇంకా నిన్ను ప్రార్థనకు పోనీయడు, ప్రార్థన చేయనీయడు. వాడు ఎంత మాత్రము వాడు ఏం చేస్తాడు? నిన్ను లోకములో కలిపేంత వరకు వాడు నిన్ను వదిలిపోడు. అందుకే నా ఆత్మ మీలో ఉందంటాడు. ఇక్కడ అదే మాట మళ్ళీ ఒకసారి చదువుకుందాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగరా. దేవుని బిడ్డరా, దేవుని ఆత్మ మనలో నివసిస్తూ ఉన్నప్పుడు ఈ లోకానుసారంగా ఎలా బ్రతుకుతారండి? ఎలా బ్రతకాలనిపిస్తుంది? పౌలు అన్నాడు, బ్రతికితే క్రీస్తే. అలా బ్రతకాలండి దేవుని బిడ్డలు. పౌలు భక్తుడు అన్నాడు, దేవుని బిడ్డరా, బ్రతికితే క్రీస్తే, సావైతే లేమన్న వారే దేవుని బిడ్డలండి. ముందు నన్ను బ్రతికించాయా, తర్వాత నువ్వు అంటే కాదు. నాగప్రసాద్ ఒద్దిమడుగుల సేవ చేస్తూ ఉన్నాడు. అన్నోళ్ళ ఏజే, ఈరోజు చచ్చిపోయాడు. నిన్న చనిపోయాడు, ఈరోజు బరీలు అయిపోయింది. పోయిచ్చాను, తెలుసు అనుకున్నాను. దేవుని బిడ్డరా, అన్న ఏజే 3 సంఘాలు కట్టాడు. ఆయన అనుకున్నాడా చనిపోతారని? కొంత అస్వస్థగా ఉంది. రైల్వే మద్రాసు వెళ్ళాడంట, వస్తూ ఉన్నాడు, బాత్రూమ్కి వెళ్ళాడు, అక్కడే పడి కోమాలోకి వెళ్ళిపోయాడు. హాస్పిటల్ చేర్చి ఈరోజు బరీలు కూడా అయిపోయినాయి.
ఎవరి ప్రాణము ఎంతవరకు మనకు తెలియదండి. అందుకే ప్రతి దినము నువ్వేం చేయాలి? మెలుకోగలిగి ప్రార్థన చేయాలి. ఈ దినమే నాది, రేపటిది నాది కాదు అన్నట్టు బ్రతకాలండి మానవుడు. మానవులందరి గురించి చెప్పట్లేదు, కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళ కోసం, ఆరాధన చేసే వారి గురించి చెప్తా ఉన్నాను. ఈ దినము చనిపోయిన ఎక్కడ ఉంటాం మనము? పరలోకములో ఉంటామన్న ధైర్యం మనకు ఉండాలండి. అది ఎప్పుడు వస్తుంది తెలుసా? ఏబేలులాగా బ్రతికితే వస్తుంది. ఆ ధైర్యం ఎప్పుడు వస్తుంది తెలుసా? నీ ప్రార్థనకు జవాబు వచ్చినప్పుడు ఆ ధైర్యం నీలో ఉంటుంది. నేను రక్షించబడక ముందు రోజు ప్రార్థన చేస్తాను, అయ్యా నేను బాప్తీసం తీసుకుని ఒడ్డుకొచ్చినాక తీసుకోమని, అదే ప్రార్థన నాది. ఇప్పుడు ఆ ప్రార్థన లేదు. బ్రతికితే నీ సేవ చేస్తాను, బ్రతికితే నీ సేవ చేస్తానయ్యా, అప్పుడు దాకా క్షేమంగా ఆరోగ్యంగా ఉంచనే ప్రార్థన. ఇప్పుడు ఏమి లేదు నాలో, భయం ఎంత మాత్రము లేదండి. ఈరోజు పిలిస్తే, దేవుడు పిలిస్తే పోవడానికి సిద్ధంగా ఉన్నాను. సిద్ధపాటే నాది ప్రతిదినం. ఎందుకంటే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తే నీకు తెలిసిపోద్దండి. నీ హృదయానికి నీకు తెలుసు, దేవుడు నాతో ఉన్నాడా నాతో లేడా అని మనకు తెలుసు. ఎందుకంటే నీ హృదయ అంతరంగము దేవునికి తెలుసు, నీకు తెలుసు. హేబేలు బలి అర్పించిన దేవుడు, బలి స్వీకరించిన దేవుడు కయ్యూను ఎందుకు స్వీకరించలేదు? ఆయనలో ఈ శరీర కార్యాలన్నీ ఉన్నాయి. సనుగుతూనో గొనుగుతూనో ఇచ్చి ఉంటాడు. దేవుని బిడ్డరా, హేబేలు అలా ఇచ్చినవాడు కాదు. మొదటి చోలు, మొదటి పుట్టిన దాన్ని, కొవ్విన దాన్ని, శ్రేష్టమైన దాన్ని దేవునికి ఇచ్చాడు. అదే ఒక మాట మలాకీ గ్రంథం కూడా చూసుకుందాం, మీకు అర్థమవుతుంది. లాస్ట్ చివరి అధ్యాయం అమ్మ, మలాకి. దేవుని బిడ్డరా, మలాకి 1:6 చదువమ్మా. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యాజకుడునైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మల్ని అడగగా, ఏమి చేసి నీ నామము నిర్లక్ష్యపెట్టితిమి? మీరందరూ నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరందరూ యెహోవా భోజనపు బలను నీచపరచుట చేతనే కదా గుడ్డిదాన్ని తీసుకొని బలిగా అర్పించినదా అది దోషము కాదా? ఏందంట? గుడ్డిదానిని తీసుకొచ్చి బలి అర్పిస్తే దోషము కాదని దేవుడు అంటున్నాడు. కుంటిదాన్నైనను రోగము గల దానినైనను అర్పించినలా అది దోషం కాదా? దేవుని బిడ్డరా, దేవుడు బాధపడుతున్నాడండి. దేవుని బిడ్డరా, దేవుడు చాలా బాధపడతా ఉన్నాడు. కుమారుడు తన తండ్రిని కనపరచును కదా, దాసుడు తన యజమాని కనపరచును కదా. నా నామము నిర్లక్ష్య పెట్టు యాజకులారా. ఏం చేస్తా ఉన్నాం మనమంతా ఎవరమ్మా? యాజకులము, రాజులైన యాజక సమూహము. మాటి గుర్తు చేయాల్సిన పని లేదు. నా హృదయంలో అది భద్రపరచబడింది. నేను చిన్నగా ఆలోచన చేసినప్పుడు అనుకుంటాను, నేను రాజులైన యాజక సమూహము, నేను గొప్పవాణ్ణి, దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు. నేను ఎందుకు ఇంత చిన్నగా ఆలోచన చేయాలి? దేవుడు అవసరమైతే అది నాకు ఇస్తాడనే ధైర్యం ఉంది. గుడ్డిదాన్ని తీసుకొచ్చి, కుంటిదాన్ని తీసుకొచ్చి బలిపీఠం అర్పిస్తే అది పరిశుద్ధమవుద్దా అంటున్నాడు దేవుడు. దేవుని బిడ్డరా, బలులు అర్పణలు నేను కోరలేదు, కానీ మన హృదయం దేవుడు కోరుతున్నాడు. విరిగి నలిగిన మనస్సు. ఏ మనస్సు కోరుతున్నాడు? విరిగి నలిగిన హృదయం కావాలండి దేవునికి. దేవుని బిడ్డలు విరిగి నలిగిన మనస్సు అంటే ఇంకా ఏమీ లోకంలో సచ్చిన వారమే మనం. అలాగ బ్రతకాలండి. మనము బలులు కుంటిదాన్ని గుడ్డిదాన్ని అర్పించి ఏం చేస్తున్నామయ్యా, మా ప్రార్థన ఎందుకు వినట్లేదు? అందుకే అంటాడు దేవుడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 చూడండి.
ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపుడు గాని పరలోకముందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమున అనేకులు వచ్చి నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతము చేయలేదని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మను ఎన్నడను ఎరగను, అక్రమము చేయవరులారా నా యొద్ద నుండి పోండని వారితో చెప్పుదును. మనమంట ఏ పని చేయాలంట? 22 వచనం, ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపుడు గాని పరలోకముందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. పరలోకముందున్న తండ్రి ఏం చెప్తా ఉన్నాడో అది చేయాలి. ఏమంటున్నాడు? నీ సహోదరుని ప్రేమించకపోతే నీవు నరహంతకుడు అంటున్నాడు ఇంకొక వచనములో. దేవుని బిడ్డరా, నీ సహోదరుణ్ణి ప్రేమించకపోతే నువ్వు నరహంతకుడు అంటున్నాడు దేవుడు. దేవుని బిడ్డరా, ప్రేమ ఉండాలి. ఆ దినము న్యాయపీఠం దగ్గర నువ్వేదో చెప్పాలనుకుంటే ఆ రోజు కుదరదు. నీ నామంలో ప్రవచింపలేదా, నీ నామంలో దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామంలో కానుకలు ఇవ్వలేదా, నీ నామంలో సహాయం చేయలేదా, పని చేయవండి అవన్నీ. నీ అర్పణ తీసుకోలేదు దేవుడు, నీ అర్పణ నీ సేవకుడు తీసుకున్నాడు. ఆయన కూడా ఒక దినం లెక్క చెప్పాలి. నీ అర్పణకు, నీ పలికి ఒక అర్పణ లెక్క చెప్పాలి. నువ్వు పరిశుద్ధమైనది ఇస్తే అది దేవుడు స్వీకరించే దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డరా, వాక్యం వింటున్నప్పుడు సరిచేయబడాలి హృదయాలు. ఏం చేయాలి? వాక్యమై ఉన్న దేవుడు వాక్యం చెప్తా ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలి తెలుసా? జీవితాన్ని సరి చేసుకోవాలండి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో క్రియ చేయాలి. వాత వేయబడ్డ మనస్సాక్షి కొంతమంది ఉన్నారు. వాక్యం వింటారు, దాన్ని విడిచిపెడతారు. అందుకే దేవుడు అన్నాడు, వారి హృదయములు క్రొవ్విని అంటాడు. దేవుని బిడ్డరా, దేవుడు ఎక్కడ వాక్యములో రాజీ లేదండి. పరిశుద్ధంగా బ్రతకాలనే దేవుడు చెప్తున్నాడు. మన ప్రార్థన పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హేబేలును దేవుడు అర్పణ స్వీకరించాడు, కయ్యూను అర్పణ స్వీకరించలేదు. కయ్యూను శపించాడు. దేవుని బిడ్డరా, ఆ వచనాలు కూడా మరి మత్తయి సువార్త 23వ అధ్యాయము 35 వచ్చిన చదువుకుందాం. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకు దేవాలయమును మధ్యన మీరు చంపిన బరకాయ కుమారుడకు జకరియా రక్తం వరకు భూమి మీద చిందించబడి నీతిమంతుల రక్తమంతయు భూమి మీదకి వచ్చును. ఇవన్నీ ఈ తరం వారి మీదకి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీతిమంతులను చంపుతున్నారండి. ఎవరిని చంపుతున్నారు? నీతిమంతులను ఇప్పుడు కూడా చంపుతూ ఉన్నారు. ఆ దినాల్లో చంపారు, ఈ దినాల్లో కూడా చంపుతున్నారు. హేబేలు రక్తము మొర పెడతా ఉంది భూమి మీద. దేవుని బిళ్ళరా, ఆదికాండము 4వ అధ్యాయానికి బండమ్మ మళ్ళీ 6వ వచనం. ముఖము చిన్నపుచ్చుకుని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసినట్లా తలెత్తుకొనవా, సత్క్రియ చేయనిడలా వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు. కయ్యూను తమ్ముడైన ఏబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడున్నాడని కయ్యూను అడగా, అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలవాడనా. ఏందండి ఏమంటున్నాడు? దేవుడు చూడలేదా? దేవుడు చూడలేదా కయ్యూనును హేబేలును చంపినప్పుడు? దేవుడు ఏమంటున్నాడు? నీ తమ్ముడైన హేబేలు ఎక్కడంటే నేను నా తమ్ముడుకు కావలి వాడనా. ఈ రోజుల్లో అలాంటి వారు ఉండకపోలేదు. అంటే చంపాలంటే మనిషిని హత్య చేయాల్సిన పని లేదండి. శారీరకంగా ఆత్మీయంగా చంపేయచ్చు మనిషిని, ఒక మాటతో చంపేయచ్చు. మాట చంపట కంటే అది ఖడ్గం వంటిది అంటారు. కాబట్టి మన మాటలు ఎలా ఉండాలి? ప్రేమ కలిగి, దయ కలిగి ఉండాలి, కరుణ కలిగి ఉండాలి. దేవుని బిడ్డరా, అదే 2 సమూయేలు గ్రంథము
6వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఒబేదేము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదేము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదేమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవుని బిడ్డరా, దేవుడు ఆశీర్వదించాలంటే మందసం మన దగ్గర ఉండాలి, దేవుడు మనలో ఉండాలి. ఎవరిని దేవుడు దీవించాడు? మందసము ఒబేదేము ఇంట్లో ఉన్నది. అందుకే 3 నెలలు ఉంటే దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడండి. దావీదు అనుకున్నాడు, నేను అక్కడి నుంచి దాన్ని తీసుకొని రావాలనుకున్నాడు. నువ్వు దీవించబడాలంటే దేవుడు నీలో ఉండాలండి. నీ కుటుంబం దీవించబడాలంటే దేవుడు నీలో ఉండాలి. ఇది ముఖ్యమైనది. దేవుడు నీలో ఉంటే నువ్వు దీవించబడతావు. ప్రార్థన ఉంటే నీ కుటుంబం దీవించబడుతుంది. మోషే ఒక్కడు ప్రార్థన చేస్తే 20 లక్షల మందిని దేవుడు ఏం చేశాడు? యోర్దానును దాటించాడు. దేవుని బిడ్డరా, ఒక్కళ్ళే ఇంట్లో ప్రార్థన చేయొచ్చు, కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తాడు? మారి చేస్తాడు. నేను ఒక్కదాన్ని అనుకోవద్దు. దేవుని బిడ్డరా, దేవుడు గొప్ప దేవుడు. దేవుడు మళ్ళీ ఒకసారి చదవండి, అది 10వ వచనం. యెహోవా మందసమును దావీదు పురములోని తన యొద్దకు తెప్పించనొల్లక గిత్తీయుడగు ఒబేదేము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదేము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదేమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. ఒక్కరినే? అందరినండి. దేవుడు మనతో ఉంటే, మనలో ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, సమృద్ధినిస్తాడు. దేవుని బిడ్డరా, అదే మొదటి యోహాను పత్రిక 3:12 కూడా చూడమ్మా. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెనో తన క్రియలు చెడ్డవైనవి, తన సహోదరుని క్రియలు నీతిగలవైనను గనుకనే కదా. దేవుని బిడ్డరా, చెడ్డ క్రియలు ఉన్నవాడు ఏం చేస్తాడు? ఎప్పుడు ఎవరి మీద ఒకటి మీద వ్యసనము, అసూయ, ద్వేషము, కలహము, భేదములు, మత్సరములు ఇవన్నీ ఉంటాయండి. నిజంగా దేవుని నమ్ముకున్న వారైతే ఈ జోలికి పోరండి. మనము దేవుని బిడ్డలమైన మనము అందరితో సఖ్యతగా ఉండాలి. వీలైనంత వరకు ఎలా ఉండాలంట? సఖ్యతగా ఉండాలి, మంచిగా ఉండాలండి. వాళ్ళు ప్రార్థన పెట్టినా మేము పోము, మా ప్రార్థనకు వారు రావద్దనే వారు దేవుని బిడ్డలు కాదు. వాక్యానుసారంగా వారు కయ్యూను లాంటి వారు, వారు హేబేలు లాంటి వారు కాదండి. గుర్తుపెట్టుకోండి. ఎవరైతే పక్కా నీ సహోదరుణ్ణి, నీ సంఘాన్ని ద్వేషిస్తున్నారో వారు ఎవరు? దుష్టుని సంబంధి, కయ్యూను లాంటి వారు అని దేవుడు చెప్తా ఉన్నాడు. మనమందరము ప్రేమ కలిగి ఏం చేయాలి? జీవించాలి. ఆదికాండం 4వ అధ్యాయము 10వ వచనమమ్మ. అప్పుడు నీవు చేసిన పని ఏంటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. ఏం చేస్తుండంట? హేబేలు రక్తము భూమి నుండి మొరపెడుతుందండి దేవునికి. ఊరికే పోదు పరిశుద్ధుల ప్రార్థన. దేవుని బిడ్డరా, పరిశుద్ధుల ప్రార్థన ఊరికే పోదండి. నువ్వు ఇప్పుడు చేసి వదిలేయి, 20 సంవత్సరాలకైనా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఏసేపుకు ఎప్పుడు కల వచ్చింది? ఏసేపుకు ఎప్పుడు వచ్చింది? 15 సంవత్సరాలకు ఎప్పుడో కల వచ్చింది అనుకుంటాను. ఆయన 17 సంవత్సరాలకు ఎప్పుడో దేవుడు దీవించాడు, రాజుగా చేశాడు. దేవుని బిడ్డరా, మనము నమ్ముకున్నమ్మటే నన్ను దేవుడు దీవించలేదే, నేను నమ్మకంగా ఉన్నావు కాదనట్లేదు. మన పుట్టుక మరణం తెలిసిన వాడు దేవుడు అండి.
మన పుట్టుక తెలుసు, మన మరణము మధ్యలో ఏమై ఉన్నామో దేవునికి తెలుసు, మనకు తెలియదు. దేవుని బిడ్డరా, దేవుడు దీవించాలంటే మనం ఏం చేయాలి? పెందల కడలేసి ప్రార్థన చేయాలి. ఏబు భక్తుల్లాగా ఉదయకాలము లేచి, అరుణోదయం అంటే ఉదయకాలము లేచి దేవుణ్ణి ప్రార్థన చేయాలి. సర్వసృష్టి కోసం. ఒకప్పుడు మనము కూడా పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉంటుండగా దేవుడు అమూల్యమైన కృపతో మనల్ని ఏం చేశాడు? పరిశుద్ధులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు. ఇప్పుడు మనము ప్రత్యేకించబడిన వారము, ఏర్పరచబడిన వారము, పిలువబడిన వారము, అభిషేకించబడిన వారము కనుక ఇంకా మనం పాపము జోలికి పోకూడదండి. అందుకే దేవుడు మొదటి కొరింథీ పత్రిక ఒక మాట చూడండి. ఒకటో కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువబెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. మన దేహంతో దేవుణ్ణి ఏం చేయాలి? బూతులు తిట్టాలనా? కొట్లాడబోవాలనా? ఏం చేయాలి? దేహముతో దేవుణ్ణి మహిమపరచాలండి. గుర్తుపెట్టుకోండి, దేవుని ఆత్మ మనలో ఉంది, పరిశుద్ధాత్మ ఆదరణకర్త మనలో ఉన్నాడు. మనకు అన్నీ నేర్పిస్తాడండి. మనకు మాట్లాడేది ఎవరెవరు తెలుసా? నువ్వు పాపం చేయొద్దని పరిశుద్ధాత్మ దేవుడే. నీ కరెక్ట్ లేదు, నీ క్యారెక్టర్ కరెక్ట్ లేదు అని చెప్పేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. అయ్యా నువ్వు పక్కనుండు, ఈ పని అయిపోయిన తర్వాత మళ్ళా రా అంటే దేవుడు వస్తాడా? రాడండి. 1 గంట వచ్చిపోయేవాడు కాదు పరిశుద్ధాత్మ దేవుడు. నీలో ఉంటాడు, నీతో ఉంటాడు, నువ్వు చనిపోయేంత వరకు నీతో ఉంటాడు. అయితే మరణకరము కాని పాపం ఉంది, మరణకరమైన పాపం ఉంది. మరణకరమైన పాపం గురించి నేను వేడుకోమనట్లేదు, కానీ మరణకరము కాని పాపం గురించి వేడుకోండి. యూదా పత్రికలో అమ్మంటుంటుంది, కొందరినైనా అగ్ని నుంచి లాగమంటున్నాడు. దేవుని బిడ్డరా, మనమందరము అట్టివారమై ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అదే యూదా పత్రిక తీయండి అమ్మా. ప్రకటన పక్కన ఉంటుంది చూడండి. 20వ వచనం నుంచి, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. ఏం చేయాలంటమ్మా? ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొనుడి. దేవుని ప్రేమ మనలో ఉండాలండి. గుర్తుపెట్టుకోండి, ప్రేమ, దేవుని ప్రేమ మనలో ఉండాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏ ఆలోచన నీకు రాకూడదు. అప్పుడు ఎప్పుడు వస్తుందంటే నువ్వు 3 గంటలుగా లేచి ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకా ఏ గలిబిలి నీలో ఉండదు, శబ్దాలు ఉండవు, ఏముండవు. దేవునితో ఏకాగ్రతగా ప్రార్థన చేస్తావు. దేవుని ఆత్మ నీలో పనిచేస్తుంటుంది. దేవుడే ప్రేరేపిస్తాడు పలాని వారి కోసం ప్రార్థన చేయమని. నేను అనుభవించానండి ఆ ప్రార్థన. నేను ఆ ప్రార్థన అనుభవిస్తున్నాను కాబట్టే మీకు చెప్పగలుగుతున్నాను. ఏకాగ్రతగా ప్రార్థన చేస్తే, దేవునితో కలిస్తే నిన్ను ఎవరు ప్రార్థన చేయమన్నారో దేవుడే జ్ఞాపకం చేస్తాడు. పలాని వారు ప్రార్థన చేయమన్నారు కదా, వారి కోసం చేయని. పలాని వారు ఫోన్ చేశారు కదా ప్రార్థన అవసరత, వారి కోసం దేవుడే జ్ఞాపకం చేస్తాడు. అసలు నాకు జ్ఞాపక శక్తే లేదండి. మా నాన్న చనిపోయినాక జ్ఞాపక శక్తే కోల్పోయాను నేను. కానీ దేవుని నమ్ముకున్నాక దేవుని పాదాల దగ్గర ఏడ్చాను, కన్నీళ్ళు గార్చాను. నన్ను సువార్త చెప్పమంటున్నావు, అసలు జ్ఞాపక శక్తి లేదయ్యా, ఈ గ్రంథాలు ఎక్కడ ఏముందో నాకు తెలియదు అన్నప్పుడు దేవుడు జ్ఞాపక శక్తి ఇచ్చాడండి. దేవుడే ప్రార్థన చేయమంటే వారి కోసం ప్రార్థిస్తున్నాను. ఆ అనుభవం నేను గ్రహించాను. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుట, గంటలు గంటలు దేవుని పాదాల దగ్గర గడిపాను. దేవుని బిడ్డరా, అందుకు నాకు ఆ విషయాలు నాకు తెలుసండి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుట. దేవుని బిడ్డరా, అదే 21వ వచనం గురించి చదువుకుందాం. విశ్వసించు అది పరిశుద్ధమైన దారి మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు
పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాసుకొని యుండుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. దేవుని బిడ్డలారా, సందేహపడు వారు ఉంటారు కొంతమంది. నా ప్రార్థన దేవుడు వింటున్నాడా? వింటే దేవుడు నాకు ఎందుకు మేలు చేయకూడదు? మేలు చేస్తాడండి ఒక దినం. నువ్వు అనుకున్నప్పుడు చేయడు. నువ్వు 4 రోజులు భోజనం అనుకున్నప్పుడే అడుగుతావు, దేవా 4 రోజులకే ఉన్నాయి నాకు భోజనం, 5 రోజులకు లేవని. దేవుడు ఏమంటాడు? 5 రోజుల తర్వాత అడుగు, నీకు ఇస్తా అంటాడు. కాకులను ఏలియాని ఎలా పోషించాడు? గీసోను వాగు దగ్గర కాకులు రొట్టె మాంసం తీసుకెళ్ళేయండి. నేను కూడా అడుగుతాను 4 రోజులు ఉన్నప్పుడే. దేవుడు అంటాడు, నీకు కావాల్సినప్పుడు ఇస్తాలే అంటాడు. ఆ రోజు లేనప్పుడు దేవుడు ఇస్తాడండి. ఎప్పుడు నాకు లేవో, నాకు ఎప్పుడు లేమి ఏర్పడుతుందో, నేను ఎప్పుడు ప్రార్థన చేస్తానో అప్పుడే దేవుడు ఇస్తాడు నాకు ఆ రోజు. ఇవన్నీ నేను అనుభవిస్తున్నాను. ఇవన్నీ దేవుని బిళ్ళరా, మరి వీళ్ళను మన సందేహపడు వారి మీద కనికరము చూపి అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొచ్చుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. అసహించుకోవాలండి పాపాన్ని. ఏం చేయాలి? పాపాన్ని అసహించుకోవాలండి. అప్పుడే మనం పరిశుద్ధులం. మనం పరిశుద్ధులం ఒకటి ఏందంట? జారత్వమును దూరముగా విడిచిపెట్టాలి. ఇలాగా మనం పాపాన్ని చూసి అసహించుకోవాలి. దేవుని బిడ్డరా, మనము ఎట్టివారమై ఉన్నాము ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. కొందరినైనా అగ్నిల నుంచి మనము వేరు చేయాలి. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం చదువుమ్మా. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. దేవుని బిడ్డరా, అది మంచి మాట, గుర్తుపెట్టుకు హృదయాలు భద్రపరచుకోండి. అద్వితీయ సత్యదేవుడనైనా నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. యేసు క్రీస్తును ఎరిగిన మనము నిత్య జీవములో ఉన్నామండి. మనకు అంతం లేదు. మన జీవము అంతం లేదు. యుగయుగములు దేవునితో ఉంటాం. యుగయుగములు దేవునితో గడుపుతాం. ఆ పరిశుద్ధమైన దేవదూతల దగ్గర సంతోషంగా ఆనందంగా ఉంటాం. ఆ మహిమలోకములో ఇంకా ఏముండదు? ఆకలి దప్పులు ఉండవు, శ్రమ బాధ ఉండదు, దుఃఖము ఉండదు. ఈ శేష జీవితము మనకు దగ్గర దాపులో 40, నాకే 46, 47 వచ్చినాయి. దేవుని బిడ్డరా, మనం ఈ శేష జీవితం ఎంత? 70, 80. ఆ ప్రసాదు మరి 3 మందిరాలు ఉన్నాయి. మరి ఆయన కోసం, కుటుంబం కోసం ప్రార్థించండి. ఒక బిడ్డకు కూడా ఉద్యోగం వచ్చింది పోస్ట్ మ్యాన్గా. పెద్ద బాబుకు, చిన్న బాబుకు రాలేదు. వాళ్ళ మిస్సెస్ అంగన్వాడీ టీచర్గా పనిచేస్తూ ఉంది. ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఓదార్పు అవసరము కుటుంబానికి. మనము కూడా ఈ దినమే మందిని బ్రతకాలండి. ఆయన అనుకున్నాడు, నాకు 50 సంవత్సరాలే కదా, నేను ఇంకా 20 సంవత్సరాలు బతుకుతాను అనుకున్నాడు. కానీ దేవునికి అది ఇష్టం లేదు. దేవుడు పిలిచినప్పుడు నీవైనా నేనైనా వెళ్ళిపోవలసిందే. అయితే ఆయన నిత్య జీవములు ఉంటాడని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ఆయన ప్రభువు పనిచేశాడు, ఎంతో ప్రయాసపడ్డాడు ఈ లోకంలో. చిన్న చిన్న పొరపాట్లు ఉంటే దేవుడు క్షమించే దేవుడు. కాబట్టి నిన్ను నన్ను కూడా క్షమిస్తాడు, కాదనట్లేదు. కానీ మనం పరిశుద్ధంగా దేవుణ్ణి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ దేవుణ్ణి ఎదకాలి. ఆయన్ను ఒక మాట చెప్పి నేను యోహాను సువార్త తీయమ్మా. నాలుగో అధ్యాయము 23వ వచనం. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుతున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఎట్లంట? ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. మన ఆరాధనను దేవుడు స్వీకరిస్తాడు. దేవుని బిడ్డరా, ఈ ఇట్టి కృప దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. చేరి వచ్చిన బిడ్డలందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.
ఒక మాట ప్రాంతి నవోదయలో సీటు కోసము మరి అప్లై చేశాను. రేపు సోమవారం చెప్తామన్నారు. మీరు